అందరూ కూర్చోమ్మా, లోపల కూర్చోండి, బయటికి పోవాలండి. కంగనం గడుచుకున్న వాళ్ళు బదిన పిల్లలంతా లోపలే కూర్చోవాలా. లైన్ లో కూర్చోవాలా.
పొద్దు చాలా పోయింది కృష్ణ. రా కృష్ణ, మన ఇంటికి వెళ్దాం. కొట్టను కృష్ణ, రా కృష్ణ, మన ఇంటికి వెళ్దాం. రానా కృష్ణ, రా కృష్ణ, మన ఇంటికి వెళ్దాం. నువ్వు చెప్పిన జడలు వేసాను కదా కృష్ణ. నాకు నాణ్యమైన నగలవే ఇవే నన్ను అవుతాడు రండి. నాణ్యమైన కృష్ణ, పొద్దు చాలా పోయింది కృష్ణ. రా కృష్ణ, మన ఇంటికి వెళ్దాం. నాకు మంచి లాలిపాట పాడమ్మా, నిద్రపోతాను. లాలిపాట పాడితే నిద్రపోతావా కృష్ణ? అలాగేనమ్మా, నిద్రపోతానమ్మా.
అమ్మా మంచి జోలు పాడితే నిద్రపోతామన్నావు కదా కృష్ణ. నాకు నిద్ర రావట్లేదమ్మా. అమ్మా నాకు మంచి జోలపాట పాడవే. సరే జోలు పాడితే నిద్రపోతావా కృష్ణ? అలాగేనమ్మా, నిద్రపోతానమ్మా. జో జో మందా అమ్మా రా కృష్ణ మన ఇంటికి వెళదాం. నేను రానమ్మా, నేను రానమ్మా, రానా నేను రానమ్మా. Oh,
ఎడంపల్ చెర్లో కొనుక్కోనట్టున్నాయా చూసుకొని వద్దాం పదండి అక్కయ్య. ముందు అంకలయ్యా ఏలం పాట పాడుతా ఉన్నాడు. పాడున్నాడు ఆయన చేపలు వదులు బట్లు పట్టుకోపోతాడు. అవునవునా కేయం తొందరగా పదం పాడి బృందావన మన ఆనంద్ గౌరు వచ్చేసినట్టున్నా కానీ పోయి పాలు పిండుకోవద్దాం పాదక్కయ్య. అలాగే అలాగే అక్కయ్య. మళ్ళీ లేట్ అయితే ఆయన అసలు ఒప్పుకోడు. పిండోదమా
అంబా ఇలా రా అక్కయ్య. ఏం ధర్మక్కయ్య? మీ ఆనంద గోవులు ఎన్ని పాలు ఇచ్చాయి అక్కయ్య? 5 లీటర్లు ఇచ్చాయి అక్కయ్య. 5 లీటర్లే. అక్కయ్య ఊర్వశి ఇలా రా అక్కయ్య. ఏమక్కయ్య మీ ఆనంద గోవులు ఎన్ని లీటర్లు పాలు ఇచ్చాయి అక్కయ్య? 8 లీటర్లు ఇచ్చాయి అక్కయ్య. పెద్ద బరువు ఉంటుంది మీద. నువ్వు చూసి సన్నగా ఉన్నావు. మరి పెద్దదే అక్కయ్య. ఇల్లు బర్రా తెలుస్తుందలే. అక్కయ్య మేనకాయ ఇలా రా అక్కయ్య. ఏం ధర్మక్కయ్య? మీ ఆనంద గోవులు ఎన్ని లీటర్లు పాలు ఇచ్చాయి అక్కయ్య? 11 లీటర్లు ఇచ్చింది అక్కయ్య. 11 లీటర్లా? ఏం అక్కయ్య ఎన్ని లీటర్లు అంటే వచ్చింది అక్కయ్య? మాది కొంచెం పెద్ద బర్రె అక్కయ్య. వాళ్ళది ఢిల్లీ బర్రె, మీదేం బర్రె అక్కయ్య? మాది బీహార్ బర్రె అక్కయ్య. అయ్యో నాయన. అక్కయ్య గంగా ఇలా రా అక్కయ్య. మీ ఆనంద గోవులు ఎన్ని లీటర్లు పాలు ఇచ్చాయి అక్కయ్య? 7 లీటర్లు అక్కయ్య. 7 లీటర్లు. అందరూ 7 లీటర్లు అయింది అక్కయ్య. ఏమో అక్కయ్య బలిలేదు అక్కయ్య. పోయి నన్ను కాదు అక్కయ్య. మా ఇంటి ఎర్రపంచీల్లో వచ్చినాయి అక్కయ్య. ఆ నీళ్ళు తాగి అన్ని 7 లీటర్లు వేసిన అక్కయ్య. ఇడంపల్లి పెద్ద మనుషులు బాగా మేపుతున్నట్టున్నారు. ఇట్లా బాగా మేపుతున్నారు అక్కయ్య. చెరువు కూడా బాగా పాడుతున్నట్టుందా? పాడుతుంది అక్కయ్య. అక్కయ్య ఎప్పుడు రా అక్కయ్య. ఏమక్కయ్య? మీ ఆనంద గోవులు ఎన్ని లీటర్లు పాలు ఇచ్చాయి అక్కయ్య? 3 లీటర్లు పాలు ఇచ్చాయి అక్కయ్య. నువ్వు చూస్తే ఎద్దులా ఉండవు అక్కయ్య. ఈ 3 లీటర్లు లేని ఇచ్చిందే. ఇది మామిడి కొండకి వెళ్తుంది అక్కయ్య. చెరువు బాగుందా? మామిడి పండు దేనికి మళ్ళీ ఇస్తున్నావు అక్కయ్య దాన్ని? ఆడ బాగా వస్తాడు అక్కయ్య. మీ బావ వస్తున్నాడా అక్కయ్య? సరస్వతి ఇలా రా అక్కయ్య. మీ ఆనంద గోవులు ఎన్ని లీటర్లు పాలు ఇచ్చాయి అక్కయ్య? 6 లీటర్లు అక్కయ్య. మీది చల్లగా ఉన్నట్టుంది. 6 లీటర్లు ఇచ్చినాయా? అవును అక్కయ్య. అక్కయ్య సర్దుకుని చాలు. కులుకులు రాని అక్కయ్య ఇలా రా. ఏం ధర్మక్కయ్య? పిజ్జు మీ ఆనంద గోవులు ఎన్ని లీటర్లు పాలు ఇచ్చాయి అక్కయ్య? 3 లీటర్లు ఇచ్చాయి అక్కయ్య. 3 లీటర్లా? సరేలే అక్కయ్య. అక్కయ్య గయ్యాల గంప ఇలా రా అక్కయ్య. ఎవరే గయ్యాలే? నువ్వు గయ్యాలే? మీ అమ్మ గయ్యాలే? నీ తమ్ముడు గయ్యాలే? నీ ఎల్లెంత గయ్యాలే? నేనెందుకు అవుతానే? అయ్యయ్యో అక్కయ్య, నీ పేరు తెలియక అలా అనేసాను అక్కయ్య. ఇంతకీ నీ పేరేం పేరు అక్కయ్య? నా పేరు ముద్ద మందారం. అదేం పేరు అక్కయ్య? మొత్తం మందారమా? మా ఎడంపల్లో ఫ్యాషన్ లేదు. ఇడంపల్లో ఫ్యాషన్ అని పెట్టున్నా? సరే కానీ అక్కయ్య, మీ ఆనంద గోళ్ళు ఎన్ని లీటర్లు ఇచ్చినాయా?
ఏడ బయట తన్నిందమ్మా అంకమ్మా దోండ పెందలాడి వదిలేసినాడా ఈ అంక మాకేం పని లేదు ఒక పని వదిలేస్తుంటాడు బోర్లని అతగాడికి ఏం పని లేదమ్మా అదే పని దొల్లకాడే ఉండేది వదులుతా అంటాడా పలమ్మ ఓ అక్కయ్యలారా, మనం పాలు పిండడం అయిపోయింది కాబట్టి చల్లలు జలుగుదాం అక్కయ్య. అలాగే అక్కయ్య అలాగే అక్కయ్య. అలాగే అక్కయ్య తొందరగా కానీ నాకయ్యో, తొందరగా కానీ నాకయ్యో. సరేగా అక్కయ్య, చెప్పండి అక్కయ్య. సరేగా అక్కయ్య, మనం ఆ రేపల్ల వాడలకి వెళ్ళి చల్లలో అమ్ముకొని వద్దాం. అలాగే అక్కయ్య. అలాగే అక్కయ్య. అక్కయ్య. అలాగే అక్కయ్య తొందరగా బాండి అక్కయ్య. అంకమామ అసలు ఒప్పుకోడా? బలమ్మ
ఓ అక్కయ్య ఎవరమ్మా ఈయన నల్లంగా కర్రిగా ఎంతున్నాడా ఎట్టున్నాడా? చూసినా అక్కయ్య మన ఒట్టి మీద వెన్నంతా ఎలా భోజనం చేస్తున్నాడు. ఓ ఎవరయ్యా నువ్వా? ఎవరు నువ్వు? దిగవయ్యా దిక్కిందకి. ఏ గొల్లబాములారా, ఈ వెన్నంతా నాది. తింటే తింటాను, పారేసుకుంటాను. మీరెవరు నన్ను అడిగేదానికే? పోండి 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 దూరంగా. మీ దగ్గర పాల వాసన, మజ్జిగ వాసన. చూసినా అక్కయ్య మన ఇంటికి వచ్చా మన అన్నంతా భోజనం చేస్తా. మన దగ్గర పాల వాసన అంట, మజ్జిగ వాసన అంట. పాండి పోయి ఎవరోగా నాయన. తుక్కుకూడదు పాండి. సరేగా అక్కయ్య, పాలు అమ్మడం అయిపోయింది కాబట్టి సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. పలానాకయ్య అక్కయ్య గంగా ఇలా రా అక్కయ్య. ఏం ధర్మక్కయ్య? నీకే పూలు అంటే ఇష్టం అక్కయ్య? నాకు రోజా పూలు అంటే ఇష్టం అక్కయ్య. కనకాంబరాలు పెట్టుకోండి అక్కయ్య. రంబా ఇలా రా అక్కయ్య. ఏమక్కయ్య? నీకే పూలు అంటే ఇష్టం అక్కయ్య? నాకు మల్లెపూలు అంటే ఇష్టం అక్కయ్య. మోర పెట్టుకోవచ్చినట్టున్నావే. ఇందాక మా బావ తెచ్చినాడులే. నాకు దమ్మని చెప్పొచ్చు కదా. మా బావ లేదు నువ్వరికి ఇది తమాషాలా? ఇంకోసారి అడగలే అమ్మ. అక్కయ్య మేనకాయల రా అక్కయ్య. ఏం ధర్మ అక్కయ్య? నీకే పూలు అంటే ఇష్టం అక్కయ్య? నాకు సన్నజాజి అంటే ఇష్టం అక్కయ్య. అందరు మూర పూలు పెట్టుకుని వచ్చినారు, మల్లె పూలు పెట్టుకుని వచ్చినారు, సన్నజాజి లేవే. నువ్వేంది అక్కయ్య మొగమని చూసినాడు చూస్తున్నావా? లేదులే, డౌట్ వచ్చాయి అలా చేసానులే. సరే సరే అక్కయ్య. అక్కయ్య గంగా ఇలా రా అక్కయ్య. ఏం ధర్మ అక్కయ్య? నీకే పూలు అంటే ఇష్టం అక్కయ్య? కనకాంబరాలు అక్కయ్య. లిప్స్టిక్ ఇంకా లేదు ఇంట్లో? అది లేదక్కయ్య, అయిపోయింది. ఉన్నదంతా పూసుకొచ్చేసానా. కనకాంబరాలు బాగా పెట్టుకొచ్చినవే. ఎక్కువ ఉండేది అక్క చేతికి ఈ రోజా. మీ బాగా కొనిచ్చారా నువ్వు పెట్టుకొచ్చినావా? మా బావ కోదిస్తే నేను కట్టుకొని పెట్టుకున్నాను అక్కయ్య. రాత్రి చినుకులు పడ్డాయా,
అందుకని మురిగింది పూలు కాసినాయి అక్కయ్య. సరే సరే అక్కయ్య. ఏం ధర్మక్కయ్య? నీకే పూలు అంటే ఇష్టం అక్కయ్య? నాకు ముద్దమదారం అంటే ఇష్టం అక్కయ్య. అబ్బో సరే సరే అయితే అక్కయ్య ఏమన్నా ఇలా రా అక్కయ్య. నీకే పూలు అంటే ఇష్టం అక్కయ్య? నాకు రోజా పూలు అంటే ఇష్టం అక్కయ్య. రోజు ఒక్కటి కూడా లేదా? అక్కయ్య కులుకులు కానీ ఇలా రా అక్కయ్య. నీకే పూలు అంటే ఇష్టం అక్కయ్య? నాకు చామంతి పూలు అంటే ఇష్టం అక్కయ్య. సరే సరే అక్కయ్య. అలాగే అక్కయ్య. అక్కయ్య గయ్యాల గంప ఇలా రా అక్కయ్య. ఏం అక్కయ్య కుంటుతా ఉన్నావా? ఏడ గజ్జి పూజదాకా ఆయన డోల్ మాస్టర్ జనార్దను 2 గంటల దాకా నిద్ర మానిచ్చేదిరా. ఆ తర్వాత ఈయన వచ్చినాడు ప్రభాకరు, తెల్లవారు మ్యూజిక్. ఏంది అక్కయ్య మ్యూజిక్? గురక గురక? నేను ఇంకా ఏదో అనుకున్నాలే. సరే కానీ నీకేం పూలు అంటే ఇష్టం అక్కయ్య? కంపిరాగ పూలు, టూటాగ పూలు. అబ్బా అయ్యా పూలు అక్కయ్య? అది మా ఎడంపల్లో ఫ్యాషన్లే. సరే సరే అక్కయ్య. అట్టెన్ పడుకోరా. నీకే చీర అంటే ఇష్టం అక్కయ్య? నలుపు కళ్ళ చీర అంటే ఇష్టం అక్కయ్య. పచ్చ కలర్ చీర కట్టుకొచ్చినావా? నల్ల చీర ఇంట్లో పెట్టున్నాలే. ఆయనతో పోతు కదా అక్కయ్య, మా ఆయనతోను. మా ఆయన ఏదంటే అది కట్టుకుంటే ఒప్పుకోడు ఆయన. సరే సరే అక్కయ్య. అక్కయ్య ఓరవసి ఇలా రా అక్కయ్య. ఏమక్కయ్య? నీకే చీర అంటే ఇష్టం అక్కయ్య? నాకు బులుగు చీర అంటే ఇష్టం అక్కయ్య. ఆ కట్టుకునేది బులుగు కదా, పచ్చ వరి పచ్చదే. ఏమక్కయ్య ఈ మధ్య కళ్ళు కూడా పోయినట్టున్నాయి ఇంకా. ఏడక్కయ్య పాలు పితికి 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 కళ్ళు కనిపించడం లేదు అక్కయ్య. రేంజ్ కూడా వచ్చేసిందా? పిచ్చుకోడు పోలే, పిచ్చుకోడు నీ దగ్గర. ఏం చేస్తా అక్కయ్య, ఆవులు పెద్ద ఆవులు అయ్యి అంత పిచ్చుకోడు అవసరమా? పితికి 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 అట్టయిపోయినాయి అక్కయ్య. పితకతానే ఉండు. సరే సరే.
అక్కయ్య మేనకాయలరా అక్కయ్య. ఏమక్కయ్య? నీకు ఏ చీర అంటే ఇష్టం అక్కయ్య? నాకు తెలుపు కలర్ చీర అంటే ఇష్టం అక్కయ్య. ఎందుకు అక్కయ్య తెలుపు కలర్ చీర ఇష్టం నీక? మా ఆయన చనిపోతే 4 దగ్గర తిరగచ్చు అక్కయ్య, అందుకే అందుకే అక్కయ్య తెలుపు కలర్ అంటే ఇష్టం. అంటే ఆయన బావాలని ఉద్దేశమా? కోరుకున్నా ఇక్కడ కోరికలు ఉంటారు కదా అక్కయ్య, ఇలా ఉండేది. మీ ఆయన ఆడున్నాడు? డోల్ మాస్టర్ ఉండే కదా మీ ఆయన అదిగో మా ఆయన బోపమ్మ ఉన్నాడు, ఆయన బోపయ్య మా ఆయన. గోపమామా? ఆయన ఓ మామా, ఆయన కోరుకోలు చూడు అడుగు కోరుకుంటుందో. ఆయన జాగ్రత్తగా ఉండి కుర్చీలో కూర్చోండు. మీకు అర్థం కాదు, ఆయన ఎగిరిపోవాలని అతని ఆశ. తెలుపు వేసుకున్నాడు చూడు. సరే సరేలే అక్కయ్య. అక్కయ్య గంగా ఇలా రా అక్కయ్య. ఇంతకీ నీకు ఏ చీర అంటే ఇష్టం అక్కయ్య? పసుపు కలర్ చీర అంటే ఇష్టం అక్కయ్య. ఇందాక లిప్స్టిక్ చాలా ఉంది, ఈ మధ్యలో యాడికి పోయిందా? ఏసి మొత్తం కాలిపోయింది అక్కయ్య. లేదా ఎక్కడికి పోయి వచ్చిన ఈ గ్యాప్ లా? ఈ గ్యాప్ లో యాడికి పాలేదు అక్కయ్య, ఇక్కడే ఉన్నాను అక్కయ్య. మీ ఆయన వచ్చాడు అడక? రాలేదు అక్కయ్య. అందుకే ఇంటి దాకా పోయి వచ్చేసింటావు. అవునే అక్కయ్య. సరే సరేలే అక్కయ్య. పిలువ అక్కయ్య ఏమన్నా ఇలా రా అక్కయ్య. ఏమక్కయ్య మంచి ఊపు ఉంది నీ దగ్గర. అక్కయ్య ఈ మధ్యన సరిలాగైనా ఎంతకే నీకు ఏ చీర అంటే ఇష్టమా? పసుపు కలర్ చీర అంటే ఇష్టం అక్కయ్య. అందుకేనా గుమ్మగా కట్టుకొచ్చుకున్నా పసుపు చీర? అదే అక్కయ్య ఉండేది. సరే సరేలే. అక్కయ్య సరస్వతి ఇలా రా అక్కయ్య. ఇంతకే నీకు ఏ చీర అంటే ఇష్టం అక్కయ్య? బులుగు చీర అంటే ఇష్టం అక్కయ్య. బులుగు చీరనా? ఇంతకే మీ ఆయన వచ్చాడా అక్కయ్య? ఇంకా రాలేదు, 3 ఏళ్ళైంది మద్రాసు పోయి, ఇంకా రాలేదు అక్కయ్య. అన్ని రోజులు ఎలా ఉంటారు అన్నావు అక్కయ్య? అక్కయ్య కొడుకులు కానీ ఇలా రా. హలో ఏమక్కయ్య చీర ఊగుతా ఉంది నీక? ఊపుది కాబట్టి ఊపేస్తాం. బాడీలో ఊపు లేదా? బాడీలో ఊపు బాడీలో కండలు కూడా లేవు బాడీలో. ఇంటికాడ పెట్టొచ్చినా? అవునక్కయ్య. మీ ఆయన భద్రంగా చూసుకోమని చెప్పేది. అవునక్కయ్య. సర్లేగా నీకు ఏ చీర అంటే ఇష్టం? ఇంతగా బులుగు చీర అంటే ఇష్టం అక్కయ్య. బులుగు చీర మంచి కట్టుకోవచ్చు అక్కయ్య. గయాలు కంప ఇలా రా అక్కయ్య. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి 2 సార్లా? నువ్వు గయ్యాలి, నీ అమ్మ గయ్యాలి, నీ నాయన గయ్యాలి, నీ ఇల్లంతా గయ్యాలి. నేను ఎందుకు గయ్యాలంటానే? అయ్యా ముద్దమన్నారు అక్కయ్య, నీ పేరు మర్చిపోయి తెలియక అలా అనేసాను అక్కయ్య. ఏమనుకోవాలి. ఇంతకీ నీకు ఏ చీర అంటే ఇష్టం అక్కయ్య? కంతల కంతల చీర అంటే ఇష్టం. అబ్బా అబ్బా అదేం చీర అక్కయ్య? అది ముంబైలో ఫ్యాషన్ అని మా ఆయన పెళ్లి కాక ముందే చెప్పాడు. అబ్బో చాలా ఉంది నీ దగ్గర.
నీకు ఏ చేయాలంటే ఇష్టం అక్కయ్య? నాకు 2 జల్లు అంటే ఇష్టం అక్కయ్య. అక్కయ్య ఊర్వశీలో రాకయ్య. ఏం ధర్మ అక్కయ్య? ఇంతకీ నీకు ఏ చేయడంటే ఇష్టం అక్కయ్య? కుప్పు చేయడంటే ఇష్టం అక్కయ్య. కుప్పే లేనట్టుంది అసలు, కనిపించలేదు వెనకాల. అది ఇప్పుడు ఉండదు అక్కయ్య. ఎండబడితే వస్తుంది కుప్పు. పొద్దు పోతే పోతుందా? పోసేస్తాం. పొద్దున్న వస్తుంది. బాగానే ఉంది అక్కయ్య. మేనకాయలు రా అక్కయ్య. ఎందుకు నీకు ఏ జరంటే ఇష్టం అక్కయ్య? నా ఒక్క జరంటే ఇష్టం అక్కయ్య. చీరలు అయిపోయి ఇందాక జడా జడా నా ఒక్క జరంటే ఇష్టం అక్కయ్య. ఏం అక్కయ్య మీ ఆయనకి అదంటే ఇష్టమా? అవును అక్కయ్య. నీకేం నష్టమా? వాళ్ళ ఆయనకి ఇష్టం అయితే నాకు ఖాళీ లేదు అక్కయ్య, అందుకని అలా చేసేస్తాను. ఎందుకు మీ ఆయన పేరు ఏం పేరు అక్కయ్య? ఒకరైతే చెప్తాను అక్కయ్య. ఇదేదో పెద్ద వ్యవహారం ఉంటుంది. సరే సరేలే అక్కయ్య. అక్కయ్య గంగా రా అక్కయ్య. నీకు ఇంతకీ ఏ జడ అంటే ఇష్టం అక్కయ్య? ఒక జడ వేసుకొచ్చినట్టున్నావా? ఒకసారి వెనక్కి తిరిగా. చిక్కు బాగా పట్టేసినట్టుంది అక్కయ్య. వారం అయిన భూమి ఖాళీ లేదు కానీ మొత్తం పూలు పెట్టుకొచ్చేసినావా? సరేలే అక్కయ్య, బాగా చేసావు. ఎవరు అక్కయ్య? ఏమో ఆయన రా అక్కయ్య. నీకు ఏ జరంటే ఇష్టం అక్కయ్య? నాకు వాళ్ళు జరంటే ఇష్టం అక్కయ్య. అందుకే నా వాళ్ళుగా వస్తున్నా వేసుకుంటా. నేర్చుకున్నాను అక్కయ్య. ఎవరి దగ్గర నేర్చుకున్నావు అక్కయ్య? మామ నేర్పించారు అక్కయ్య. ఎవరు అయ్యా మామ? సేన గురువు గారు. బాగా తెలుసు నాకు కూడా. సరే సరేలే అక్కయ్య. అక్కయ్య సరస్వతి ఇలా రా అక్కయ్య. నీకు ఏ జరంటే ఇష్టం అక్కయ్య? నాకు ఒక్క జరంటే ఇష్టం అక్కయ్య. అందరు ఒకటేనా? రెండొద్దా? సరే సరేలే అక్కయ్య. ఒకటితో ఆడుతుంటే రెండోది అక్కయ్య కొడుకులు కానీ ఇలా రా అక్కయ్య. నీకు ఏ జరంటే ఇష్టం అక్కయ్య? నాకు ఒక్క జరంటే ఇష్టం అక్కయ్య. అందరు ఒక దగ్గర మీద పడుతున్నాడు అయ్యా ఈరోజు. సరే సరేలే అక్కయ్య. అక్కయ్య గయ్యాలి కంప అక్కయ్య.
ఏందక్క తోసేస్తానావా? ఎన్నిసార్లు చెప్పేదా? గయాల కంపౌండ్ ఉండవు, ఒకసారి 2 సార్లు. భయపడిపోయిన అక్కయ్య కొట్టేస్తావా? కొట్టకైతే ఎన్నిసార్లు గయ్యాలి అంటుంటే ఏంది అది? ఏదో తెలుకైనా నాకయ్య చెప్పాను కదా, అనలే పేరు చెప్పాను కదా మీకు. నాకు నోరు తిరగదు అక్కయ్య. నన్ను నత్తి నాకు అప్పుడప్పుడు వస్తుంటుంది. మా ఆయనకి చెప్పిన అక్కయ్య చేస్తా అని చెప్పాడు. వద్దులే కానీ ప్రస్తుతానికి లేట్ అవుతుంది నత్తి కదా. ఇంతకీ నీ ఏజ్ అంటే ఇష్టం నీకు? చింపి చూపించాడంటే ఇష్టం. ఏంటంటే చింపి చూపించాడంటే ఇష్టం. అదే అక్కయ్యా మా ఊళ్ళో ఫ్యాషన్. ఆయన పెళ్ళిగా ముందే చెప్పినాడు చింపి చింపి జడేసుకోమని చెప్పినాడా? అది ఫ్యాషన్. మీ ఆయన పెళ్లి ముందే చెప్పింది నీకా? ఎందుకు మీ ఆయన పేరు అని పేరు చెప్పలేదా ఇప్పుడు దాకా? ఇప్పుడే చెప్పిన అంకయ్యనే. అందరు అంకయ్యనే కావాలంట అందరికి. అదుర్స్ చామంతి పూలు
ఏమైందమ్మా? మీ కుమారుడు కృష్ణుడు మా దారికి అడ్డుపడి పుట్టిమని ఏళ్ళు పట్టిస్తాడమ్మా. అవునమ్మా? అవునమ్మా. మా కుమారుడు అలాంటి వాడు కాదు కదమ్మా. అలాంటి వాడేనమ్మా మీ కుమారుడు. కృష్ణ అమ్మా మీరు చెప్పేది ఎంతేనా నాన్న? లేదమ్మా. మరి ఎందుకు చెప్తున్నారు నాన్న? మీ బామ్మ బుద్ధి లేదని నా మీద అక్కనిందలు వేస్తుందమ్మా. అవునవును, ఈయన బాగా మంచి కృష్ణుడని, మంచి అందగాడని, నల్లంగా మిరప తోటలో పడిన చేతుకుంటలాగా. సరేనమ్మా. అంటే కూడా మా కృష్ణుని ఒకసారి మంది వదిలేసేయండి అమ్మా. మరోసారి మీ జోలికి రాకుండా చూసుకుంటామా? ఇంకోసారి మా జోలికి ఒప్పుకునేది లేదమ్మా. నిద్రపోతున్నా లేపండి అమ్మా.